ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ఆంకాలజీలో లంగ్ క్యాన్సర్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన పేషెంటు ఏ విధమైన చికిత్స పొందాలి అని చెప్పి లంగ్ క్యాన్సర్ నేపథ్యంలో మనకి మెడికవర్ హాస్పిటల్ క్యాన్సర్ వింగ్ సంబంధించి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విద్యాసాగర్ గారు మనకు ఇలా వివరిస్తారు లంగ్ క్యాన్సర్ కోసం. నమస్తే డాక్టర్ గారు. ఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విద్యాసాగర్. నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ వైద్య నిపుణుడండి. నేను ప్రస్తుతం వైజాగ్లో ఉన్న మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆంకాలజీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ గురించి మీతో కొన్ని విశేషాలు పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. సో ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ గురించే మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా అలాగే మన భారతదేశంలో కూడా క్యాన్సర్ బారిన పడిన రోగుల్లో అత్యధిక మరణాలు సంభవిస్తుంది లంగ్ క్యాన్సర్ వల్ల అండి. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే. ఇది సాధారణంగా పొగాకు ఎక్కువగా వాడే వాళ్ళల్లో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఎన్ని రకాలు ఉంటాయి, దానికి సంబంధించిన లక్షణాలు ఏంటి, ఏ విధంగా ఈ జబ్బును కనుగొంటాం, దానికి ఉన్న వైద్యపరమైన మార్గాలు ఏంటి, ఇవన్నీ ఇవాళ మీతో పంచుకుంటాం. డాక్టర్ గారు, అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి? సో లంగ్ క్యాన్సర్ అనేది లంగ్స్లో ఉండే కణాలు, అంటే మనకి లంగ్స్లో ఊపిరితిత్తుల్లో తీసుకుంటే మనకి శ్వాస రంధ్రాలు ఉంటాయండి, పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్కి లైనింగ్లో ఉండే కణాలకు వచ్చే క్యాన్సర్ని లంగ్ క్యాన్సర్ అంటాం. డాక్టర్ గారు, అసలు ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి? అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏ రకాలు ఉన్నాయి అసలు? సో ముఖ్యంగా లంగ్ క్యాన్సర్లో మెయిన్ 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి నాన్ స్మాల్ సెల్, రెండోది స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అని. ఈ నాన్ స్మాల్ సెల్ అనేది 90% కేసులు ఈ వెరైటీకే చెందినవి ఉంటాయి. ఒక 10% మటుకు స్మాల్ సెల్ క్యాన్సర్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నాన్ స్మాల్ సెల్లో మళ్ళీ చూసుకుంటే మనకి 3 రకాలు ఉన్నాయండి. అందులో ఎడినోకార్సినోమా అనేది సాధారణంగా 3 వంతుల మందికి ఎడినోకార్సినోమా అనే రకం ఉంటుంది. 1 వంతు వాళ్ళకి స్క్వామస్ సెల్ కార్సినోమా, లేదు అంటే లార్జ్ సెల్ కార్సినోమా అనే రకం రావచ్చు. డాక్టర్ గారు, ఈ లంగ్ క్యాన్సర్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి? సో లంగ్ క్యాన్సర్కి ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే పొగాకండి, అది టొబాకో అంటాము. సో అది ఏ రూపంలోనన్నా, అంటే స్మోక్ ఫామ్ ఆర్ స్మోక్లెస్ ఫామ్స్ ఉంటాయి. పొగాకుని ఏ రూపంలో సేవించినా కూడా లంగ్ క్యాన్సర్ని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా వృత్తిపరమైన పనులు చేసే వాళ్ళకి, ముఖ్యంగా సిలికా అని, ఎస్బెస్టోసిస్ అని, అంటే హెవీ మెటల్స్ తాలూకా ఎక్స్పోజర్ వాళ్ళ వృత్తిపరంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ లంగ్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగే చుట్టాల్లో కానీ, ఫ్యామిలీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంటే అప్పుడు వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. సో ఇది కాకుండా ఏదైనా కారణం కోసం, అంటే వేరే క్యాన్సర్ల కోసం ట్రీట్మెంట్లు తీసుకున్నప్పుడు, ముఖ్యంగా రేడియేషన్ థెరపీ కానీ, కొన్ని రకాల కీమోథెరపీ తీసుకున్నప్పుడు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. డాక్టర్ గారు, అసలు ఈ లంగ్ క్యాన్సర్కి అసలు ఎలాంటి సిమ్టమ్స్ అసలు ఉంటాయి? మనం అది ఎలా తెలుసుకోవాలి ఆ సిమ్టమ్స్ ద్వారా? సో ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే పేషెంట్లకి రకరకాలమైన లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. వీటిని 3 కింద విభజించవచ్చండి. ముఖ్యంగా వచ్చేది ఇంట్రాథొరాసిక్, అంటే ఛాతీ లోపల ఉండే జబ్బు వల్ల వచ్చే లక్షణాలు, అలాగే ఛాతీ బయటన జబ్బు పాకడం వల్ల వచ్చే లక్షణాలు, అలాగే వేరే హార్మోన్స్ రిలేటెడ్గా వచ్చే కొన్ని లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఛాతీ లోపల ఉండే జబ్బు వల్ల వచ్చే లక్షణాలు ఏంటంటే దగ్గు, అధిక శాతంలో మంది వచ్చేది, అలాగే దగ్గులో రక్తం పడడం, అలాగే బరువు తగ్గిపోవడం, ఛాతీలో నొప్పి రావడం, గొంతు మారిపోవడం, అలాగే కొంతమందికి మెడ అలాగే ముఖం వాపు రావడం, అలాగే ముఖ్యంగా జబ్బల్లోని చేతుల్లోని నొప్పి రావడం, ఇట్లాంటివి ముఖ్యమైన లక్షణాలు. అదే జబ్బు ఒకసారి ఛాతీ బయటకి పాకిందంటే, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ అనేది పాకేది లివర్ అండి. దానివల్ల జాండిస్ ఇట్లాంటివి రావచ్చు. అలాగే ఎముకలు, బోన్స్, దానివల్ల ఎముకలు విపరీతమైన నొప్పి రావడం, కొన్నిసార్లు వెన్నుపూస ఎముకలకు వెళ్ళినప్పుడు వెన్నుపూస నొక్కుకొని దానికి సంబంధించిన పరిణామాలు కూడా పేషెంట్లో వస్తూ ఉంటాయి. అలాగే బ్రెయిన్ మెదడుకి పాకినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తలనొప్పి, వాంతులు, అలాగే ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి సాధారణంగా లంగ్ క్యాన్సర్ ఛాతీ బయట పాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా కొంతమందిలో లంగ్ క్యాన్సర్ కణాల వల్ల హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. ఆ హార్మోన్స్ వల్ల
రక్తంలో కాల్షియం పెరిగిపోవడం, అలాగే సోడియం అనేది తగ్గిపోవడం, ఇతరత్ర వచ్చే లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ఏ లక్షణాలు ఉన్నా కూడా ఖచ్చితంగా లంగ్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెంటనే మీ దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించాలి. సార్ అసలు ఈ వ్యాధి నిర్ధారణ కోసం ఎలాంటి స్క్రీన్ టెస్ట్లు వాడతారు? ఒకవేళ నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి డయాగ్నోస్ చేస్తారు అసలు? సో లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఆ, పాత రోజుల్లో పూర్వకాలంలో ఎక్స్రే ద్వారా చేసేవాళ్ళండి. కానీ ఇది సరైన పద్ధతి కాదు. దానివల్ల క్యాన్సర్ని కనుక్కోవడం, అది లక్షణాలు లేని వాళ్ళలో కనుక్కోవడం చేసే పద్ధతినే స్క్రీనింగ్ అంటాము. అది చాలా కష్టం ఎక్స్రేతో. సో లో డోస్ సిటీ స్కాన్ అంటే కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఏది ఇవ్వకుండా ప్యూర్గా సిటీ స్కాన్, చాలా లో డోస్ రేడియేషన్తో సిటీ స్కాన్ చేయడం ద్వారా లంగ్లోని గడ్డలు అంటే నాడ్యూల్స్ అంటామండి. ఇందులో రకరకాల నాడ్యూల్స్ ఉంటాయి. ముఖ్యంగా 3 రకాల నాడ్యూల్స్ ఉంటాయి. సో సాలిడ్ నాడ్యూల్స్ అంటాము, అలాగే పార్ట్లీ సాలిడ్ నాడ్యూల్స్ అండ్ సెమీ సాలిడ్ నాడ్యూల్స్ అంటాం. సో ఈ నాడ్యూల్స్ ఉన్న రకాల ద్వారా వాటి సైజ్ బట్టి కూడా నెక్స్ట్ ఆ పేషెంట్కి ఏమైనా తదుపరి టెస్ట్లు అవసరమా లేదా, అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది మనం యూజువల్గా నిర్ధారణ చేస్తూ ఉంటాం. సో ఒక్కసారి ఆ సాలిడ్ నాడ్యూల్స్లా కానీ గడ్డల్లా కణితుల్లాగా ఏదైనా ఉంటే కనుక దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అంటే డయాగ్నోసిస్ నిర్ధారణ చేసుకోవడానికి మనం చేసే టెస్ట్లు అండి బయాప్సీ అంటాం, అంటే ముక్క పరీక్ష. ఈ ముక్క పరీక్ష ద్వారా క్యాన్సర్ కణాలని డైరెక్ట్గా మైక్రోస్కోప్ కింద చూడడం ద్వారా లంగ్ క్యాన్సర్ ఉందనే కాదు, అందులో ఏ రకం ఉందన్నది కూడా, నేను ఇందాక చెప్పినట్టు ఆ రకరకాల క్యాన్సర్లో రకం బట్టి ట్రీట్మెంట్ కూడా ఇంపార్టెంట్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి అది ఏ రకం అన్నది కూడా మనం బయాప్సీ ద్వారా కనుక్కోవచ్చు. సో ఈ టెస్ట్ అంటే ఆ బయాప్సీ ముక్క పరీక్ష అనేది 2 పద్ధతుల ద్వారా చేయొచ్చండి. ఒకటి సిటీ గైడెడ్ అంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ అంటే ఛాతీ ఊపిరితిత్తుల్లో పై భాగాల్లోని లేకపోతే బయట భాగాల్లో ఉన్నప్పుడు సునాయాసంగా ఆ నీడిల్ని సిటీ గైడెడ్ రేడియాలజిస్ట్ ఉంటారు, ఆ డాక్టర్ గారి ద్వారా దాన్ని చూసి స్కాన్ చూస్తూ దాని నుంచి తీస్తారు ముక్క పరీక్ష. లేదు కొంతమందికి లోపల ఉంది, చాలా చిన్నగా ఉంది, మనకి ఊపిరితిత్తుల్లోని పైప్స్ అంటే ఎయిర్వేస్లో కనుక ఉంది అంటే కనుక ఈ బస్ అంటాం, అంటే ఎండోస్కోపిక్ బ్రాంకియల్ అల్ట్రాసౌండ్. పద్ధతి ద్వారా ఆ పరికరాన్ని వాడి మన లంగ్ స్పెషలిస్ట్ ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళు ఈ ప్రొసీజర్ చేసి అక్కడి నుంచి ముక్క అనేది తీయడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, వాట్ ఆర్ ది వేరియస్ ట్రీట్మెంట్స్ ఫర్ లంగ్ క్యాన్సర్? సో లంగ్ క్యాన్సర్కి ముఖ్యంగా స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టేజ్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ముఖ్యంగా మొదటి దశలు అంటే అర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్ అనేది స్టేజ్ 1 అండి. స్టేజ్ 2 అండ్ 3ని లోకలీ అడ్వాన్స్డ్ లంగ్ క్యాన్సర్ అంటాము. అలాగే స్టేజ్ 4 వచ్చేసరికి అడ్వాన్స్డ్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ అంటాము. సో ముఖ్యంగా మొదటి స్టేజ్ అర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్కి శస్త్రచికిత్స అంటే సర్జరీతోనే పూర్తిగా నయం చేయవచ్చు. కొంతమందికి రెండో స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా శస్త్రచికిత్స చేస్తాము. అలాంటి వాళ్ళకి కేవలం శస్త్రచికిత్స కాకుండా దాని తర్వాత కీమోథెరపీ అనే మందులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొంచెం లోకలీ అడ్వాన్స్డ్ అంటే 2-3 దశల్లో ఉన్న వాళ్ళకి కీమోథెరపీ అలాగే రేడియేషన్ థెరపీ 2 కంబైన్డ్గా ఇవ్వడం ద్వారా క్యాన్సర్ని పూర్తిగా మనం నయం చేయవచ్చు. అదే అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్కి వస్తే ముఖ్యంగా వాళ్ళకి మందులతోనే తగ్గించే అవకాశమే ఉంటుందండి. సో ఆ మందుల్లో అనేక రకమైన మందులు ఉన్నాయి. వాటిలో కీమోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని, ఇట్లా రకరకాల మందులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ గారు, ఇప్పుడు లేటెస్ట్ నోవేడేస్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఫర్ లంగ్ క్యాన్సర్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏ లేటెస్ట్ ట్రీట్మెంట్ వాడుతున్నారు అసలు? సో ఇందాక నేను చెప్పినట్టు కేవలం అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే అధునాతనమైన స్టేజ్ అడ్వాన్స్డ్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి కేవలం పాత రోజుల్లో కీమోథెరపీయే చేసేవాళ్ళండి. చాలా మందికి జబ్బు బయటపడేసరికి వాళ్ళు కీమోథెరపీ తీసుకోవడానికి కూడా పేషెంట్ ఫిట్గా ఉండేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళకి కేవలం సపోర్టివ్ కేర్, పాలియేటివ్ కేర్ అంటాం, అంటే కేవలం ఉపశమనానికి మాత్రమే మందులు ఇచ్చి పంపించేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి కీమోథెరపీకి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ లేకుండా కొత్త ట్రీట్మెంట్స్ అనేవి మనకు అందుబాటులో వచ్చాయి. ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్లు పనిచేస్తాయా లేదా అని తెలుసుకోవడానికి ఒకసారి మనం జబ్బు నిర్ధారణ బయాప్సీ ద్వారా చేసుకున్నాక అదే ఆ బయాప్సీ పీస్ మీద మనం జీన్ టెస్ట్లని అలాగే PDL1 అని రకరకాలవంటి మార్కర్స్ గురించి టెస్ట్ చేస్తామండి. సో సాధారణంగా లంగ్ క్యాన్సర్లో 12 జీన్స్కి సంబంధించిన ఒక జీన్ ప్యానల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు చాలా తక్కువ ఖరీదులో కూడా అందుబాటులో ఉన్నాయి, రకరకాల ల్యాబ్స్లో చేస్తూ ఉంటారు. సో అలాగే PDL1 అనేది ఒక మార్కర్ అండి, ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందా లేదా అని తెలుస్తుంది. సో ఈ టెస్టులు చేయడం ద్వారా పేషెంట్లకి కీమోథెరపీతో కాకుండా
కేవలం టార్గెటెడ్ థెరపీ, కేవలం ఇమ్యూనోథెరపీతో కూడా పూర్తిగా జబ్బుని, ఇంకా కీమోథెరపీతో పాత రోజుల్లో చూసుకుంటే మనం కేవలం ఒక ఆన్ అన్ యావరేజ్ ఒక మనిషి సంవత్సరం ఆర్ 13 నెలల దాకానే మనం జీవితకాలం అనేది పెంపొందించగలిసేవాళ్ళం. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ల ద్వారా సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పైబడి కూడా చాలామంది పేషెంట్లు ఈజీగా తట్టుకొని ట్రీట్మెంట్ ఎక్కువ జీవితకాలాన్ని పొందుతున్నారండి. డాక్టర్ గారు, ఈ లంగ్ క్యాన్సర్కి నివారణ ఏ విధంగా చెయ్యొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పడవచ్చు? సో ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లంగ్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. అంటే పొగాకు, సో పొగాకుకి ముందు దూరంగా ఉండడం. చాలామంది మానలేకపోతున్నాం ఇట్లాంటివి చెప్తారు. దానికి సంబంధించిన మందులు ఉన్నాయి. అలాగే కౌన్సిలింగ్, సైకాట్రిక్ కౌన్సిలింగ్ అని, సైకాలజీ కౌన్సిలింగ్ అని ఆ పేషెంట్లకు అందించడం ద్వారా ఖచ్చితంగా పొగాకుకి వాళ్ళని దూరం చేయొచ్చు. అది కాకుండా సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే చాలామంది వాళ్ళు స్మోక్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్మోకింగ్ ఆ పొగను పీల్చడం ద్వారా కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా ఎవరైతే కొన్ని ఇప్పుడు మనకి బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు, అలాగే డీజిల్కి సంబంధించిన ఫ్యూమ్స్ ఎక్కువగా పీల్చేవాళ్ళు కానీ, లేకపోతే యాస్బెస్టోస్ అంటే గ్లాస్, సిలికా ఇట్లాంటి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు ఉన్న చోట మాస్కులు వేసుకోవడం, లేకపోతే తరచుగా టెస్టులు చేయించుకుంటూ, అలాగే ఆ టెస్టులో ఏమైనా తేడా ఉంది అన్నప్పుడు, అలాగే కొంతమందికి ఊపిరితిత్తుల్లో కొన్ని రకాల జబ్బులు ఉంటాయి, సిఓపిడి అంటాం. ఇది స్మోకర్స్కి తరచుగా వచ్చే కాంప్లికేషన్. సో వీళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ జబ్బుల్ని మొదటి దశల్లోనే కనుక్కొని బాగా వాటిని అదుపులో పెట్టుకుంటే, అలాగే వృత్తిపరమైన మార్పులు చేసుకున్నప్పుడు పొగాకుకి దూరంగా ఉండడం వల్ల కూడా మనం ఈ లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ లంగ్ క్యాన్సర్ ఏ వయసుల వరకు ఎక్కువ వస్తుందంటారు అసలు మీరు చూసిన నేపథ్యంలో? సో పాత రోజుల్లో అయితే గత 10 సంవత్సరాల ముందు వరకు అయితే మేము ఎక్కువగా 65 దాటిన వాళ్ళల్లోనే చూసేవాళ్ళం అండి. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో మేము చాలా యంగ్ పీపుల్, అంటే 30-40 సంవత్సరాల వాళ్ళు, లేటెస్ట్గా ఈ మధ్య 30 సంవత్సరాలుగా ఒక పేషెంట్లో కూడా చూడడం జరిగింది. అది అడ్వాన్స్డ్ స్టేజ్, అంటే ఆల్రెడీ మెదడుకి పాకిపోయి ఫిట్స్తోని ఇట్లా, లేకపోతే పక్షవాతంతో రావడం జరుగుతుంది. సో ఇది చాలా నిరాశాజనకం. ఎందుకంటే అంత చిన్న వయసులో లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా మొండిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా సాధారణంగా పేషెంట్లు అనేవాళ్ళు 75% మంది స్టేజ్ 3 లేకపోతే 4లోనే వస్తారు. సో ఇలాగ స్టేజ్ పెరుగుతున్న కొద్దీ ఆ క్యాన్సర్ని పూర్తిగా నయం చేయడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మొదటి దశల్లో కనుక్కోవడం ద్వారా, స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా, సో రిస్క్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, హై రిస్క్ 50 దాటిన వాళ్ళు, లేకపోతే 20 ప్యాక్ ఇయర్స్, అంటే ఒక మనిషి ఉదాహరణకి 1.5 ప్యాకెట్ ఒక రోజు కాలుస్తాడు. అలాగ ఒక 20 సంవత్సరాలు కాల్చాడంటే 1.5 into 20, అది అతను ప్యాక్ ఇయర్స్ అంటాము. సో 30 ప్యాక్ ఇయర్స్ కింద వస్తుంది. సో ఇట్లాగా మనం ఆ ప్యాక్ ఇయర్స్ అంటే 20 ప్యాక్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న 50 వయసు పైబడిన ఖచ్చితంగా లో డోస్ సిటీస్ ద్వారా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా తరచూ లంగ్ క్యాన్సర్ని మొదటి దశల్లోనే కనుక్కోవచ్చండి. ఎవరికైతే లో రిస్క్ 50 కంటే తక్కువ వయసు ఉంది, లేకపోతే ప్యాక్ ఇయర్స్ 20 కంటే తక్కువ ఉన్నాయో వాళ్ళల్లో స్క్రీనింగ్ అనేది ఉండదు. బట్ లక్షణాలు ఏమైనా ఇందాక నేను చెప్పినట్టు దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి, లేకపోతే గొంతు మారిపోవడం ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటనే మీ డాక్టర్ని సంప్రదించడం ద్వారా మొదటి దశల్లో కనుక్కుంటే ఇంకా మెరుగైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇది డాక్టర్ గారు చెప్పినట్టు ఈ లంగ్ క్యాన్సర్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా డాక్టర్ గారిని ఫాలో అయ్యి ఎలాంటి ట్రీట్మెంట్ సంబంధించి ఏ విధమైన సలహాలు తీసుకోవాలని చెప్పి చాలా వివరంగా వివరించారు డాక్టర్ గారు. అలాగే ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా, దయచేసి ఎవరి మాట వినకుండా, దయచేసి ఎవరికైనా ఈ సిమ్టమ్స్ కనబడితే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ పర్యవేక్షణలో ఈ వైద్యం పొందాలని చెప్పి మనందరం కోరుదాం. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి RTV హెల్త్. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్